బంగాళాఖాతంలో చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రంతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్ళిన రైతులు, కూలీలు వర్షం వచ్చే సమయంలో పిడుగులు, ఉరుములు, మెరుపులు కనుకుంటే చెట్ల కిందకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో అసలు వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.